ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ రాకెట్ గుట్టురట్టయింది. బాధితురాలి భార్య ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు అనుమానితులను అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్ బయటకొచ్చింది. యమున అనే మహిళ మిస్సింగ్ కేసుపై విచారణ చేపట్టడంతో రాకెట్ బట్టబయలైంది. జిల్లాకు చెందిన DCH డాక్టర్ ఆంజనేయులు కోడలు డాక్టర్ శాశ్వతి గ్లోబల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నీ మార్పిడికి డాక్టర్ శాశ్వతి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ధనవంతులైన డయాలసిస్ పేషెంట్లను డాక్టర్ శాశ్వతి గుర్తించి డయాలసిస్ పేషెంట్లకు కొత్తగా కిడ్నీలు మార్పిడి చేస్తామని నమ్మబలికి ఈ దందాకు తెరతీశారు. ఈ క్రమంలోనే విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమునను కిడ్నీ బ్రోకర్లు పద్మ, సత్య, వెంకటేష్ కలిశారు. కిడ్నీ ఇస్తే 8 లక్షలు ఇప్పిస్తామని ఒప్పందం చేసుకున్నారు. మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడి కోసం ఈ నెల 9న ఆపరేషన్ చేస్తుండగా మూర్ఛ రావడంతో యమున మృతి చెందింది. తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన యమున మృతదేహాన్ని చూపకపోవడంతో డయల్ 112కు ఫిర్యాదు చేశారు మృతురాలి భార్య. మృతురాలి యమున భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కంగుతిన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమున మొబైల్ ను ట్రాక్ చేసిన పోలీసులు గ్లోబల్ హాస్పిటల్లో యమున కిడ్నీలను వైద్యులు తొలగించినట్లు గుర్తించారు. గ్లోబల్ ఆసుపత్రిపై తనిఖీ చేసిన పోలీసులు డయాలసిస్ కేంద్ర మేనేజరు బాలు, పుంగనూరు డయాలసిస్ మేనేజర్ వెంకటేష్ నాయక్ను అదుపులోనికి తీసుకున్నారు. వీరితో పాటు వైజాగ్ కు చెందిన బ్రోకర్లు సత్య, పద్మ, వెంకటేశ్వర్లను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ రాకెట్ గుట్టురట్టయింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు అనుమానితులను అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్ బయటకొచ్చింది. యమున అనే మహిళ మిస్సింగ్ కేసుపై విచారణ చేపట్టడంతో రాకెట్ బట్టబయలైంది. జిల్లాకు చెందిన DCH డాక్టర్ ఆంజనేయులు కోడలు డాక్టర్ శాశ్వతి గ్లోబల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నీ మార్పిడికి డాక్టర్ శాశ్వతి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ధనవంతులైన డయాలసిస్ పేషెంట్లను డాక్టర్ శాశ్వతి గుర్తించి డయాలసిస్ పేషెంట్లకు కొత్తగా కిడ్నీలు మార్పిడి చేస్తామని నమ్మబలికి ఈ దందాకు తెరతీశారు. ఈ క్రమంలోనే విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమునను కిడ్నీ బ్రోకర్లు పద్మ, సత్య, వెంకటేష్ కలిశారు. కిడ్నీ ఇస్తే 8 లక్షలు ఇస్తారని ఒప్పందం చేసుకున్నారు. మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడి కోసం ఈ నెల 9న ఆపరేషన్ చేస్తుండగా మూర్ఛ రావడంతో యమున మృతి చెందింది. తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన యమున మృతదేహాన్ని చూపించకపోవడంతో డయల్ 112కు ఫిర్యాదు చేశాడు మృతురాలి భర్త. యమున భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కంగుతిన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమున మొబైల్ ను ట్రాక్ చేసిన పోలీసులు గ్లోబల్ హాస్పిటల్లో యమున కిడ్నీలను వైద్యులు తొలగించినట్లు గుర్తించారు. గ్లోబల్ ఆసుపత్రిపై తనిఖీ చేసిన పోలీసులు డయాలసిస్ కేంద్ర మేనేజర్ బాలు, పుంగనూరు డయాలసిస్ మేనేజర్ వెంకటేష్ నాయక్ను అదుపులోనికి తీసుకున్నారు. వీరితో పాటు వైజాగ్ కు చెందిన బ్రోకర్లు సత్య, పద్మ, వెంకటేశ్వర్లను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు.